ఈ 3 రోజుల సంధి చూస్తున్నా పట్నం ఎంత ప్రశాంతంగా ఉన్నదో. రోడ్లు నా కోసమే వేసిండ్రా అని అనిపిస్తుంది వస్తా అంటే. తిరిగేటోళ్ళేమో మస్తు ఖుషి అవుతా అంటే ట్రాఫిక్ పోలీస్ పెద్ద సార్లకు నిద్రనే పడతలేదట. అగో అదేంది, బండ్లు ఎక్కువ తిరగకుంటే వాళ్ళకేం పని ఉంటుంది, హాయిగా ఉంటారు కదా, ఇంక గిట్లా అంటుండ్రేంది అని అనిపిస్తున్నది కదా. సర్కార్కి ఆమ్దాన్ తగ్గుతుందేమో అని ఫికర్ పట్టుకుందట వాళ్ళకు. ఆహా, పనిమంతులంటే పట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళే. సర్కార్ మీద అస్సలకే జీతాల బరువు వడనిస్తలేరు. వాళ్ళకిచ్చే జీతాల కంటే ఎక్కువనే ఆమ్దానిని సంపాదించి పెడుతుండ్రు. రాంగ్ రూట్ల బండ్లు నడిపినా, ముగ్గురెక్కి బుర్రు నురికినా, బండి కాయిదాలు డ్రైవింగ్ లైసెన్సు లేకున్నా, పోగెక్కు వెళ్ళినా చలానాలు రాస్తారు కదా. అగో గా పైకం ఏడాదిలో ఎంత వచ్చిందో ఎరికేనా? కోటి కాదు, 4 కోట్లు కాదు, 240 కోట్లు. వామ్మో, గన్ని పైసలు వసూలు చేసిండ్రా అని నోరు తెరిచిండ్రులే. మరి బండి ఆపిండ్రంటే బరుకుడేనాయే. మన సార్ల పనితనం మెచ్చి సెంటర్ సర్కారోళ్ళు ఉత్తమ ట్రాఫిక్ పోలీసు వాళ్ళని పిలిచి సన్మానం చేసినా చేస్తారు కావచ్చు. అయినా పోలీసు వాళ్ళనంటే ఏమొస్తుందిలా, తప్పు బండ్లు నడిపేటోళ్ళ తన పెట్టుకొని 1కి 4 మాటలు చెప్తారు. కాగితాలు దగ్గర పెట్టుకోవాలి, రూల్స్ పాటించాలి, తాగి బండి నడపద్దని. కానీ ఎవ్వాలన్నింటారా, నాకు కాదు నా తోకకు చెప్పు అనుకుంటూ ఉరుకుతారు. పోలీసు వాళ్ళకు దొరుకుతారు. జేబులు ఖాళీ అయినాక ఏడుపు మోకాలేస్తారు. ఏం లాభం ఇట్లా చేస్తే? ఉట్టిగా ట్రాఫిక్ వాళ్ళకు సన్మానాలు చేపించుడు తప్ప.